గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నాగార్జున గారి ముందు ఎలా అయినా ఉండగలిగే ఒకే ఒక్క మనిషి చంద్ర. అయ్యో అంత కాదు కానీ ఇక్కడ అందరి దేవుడు, ఇక్కడ మీ దేవుడు. ఇప్పుడు సార్ ఈ ఫోటో ఇప్పుడు ఇది నేను పంచాక్షి సినిమా తీసినప్పుడు నాగార్జున గారు అక్కినేని కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది, నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు? 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు దానవీర సూరకర్ణ ఫస్ట్ సినిమా నాది. అప్పుడు మా బావగారు ఎయిర్ డ్రెస్ చేసేవాడు, తోట సుబ్బారావు ఆయన పేరు. ఆయన ఏం చేశాడంటే సరే 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసుకొని చదువుతలేదు ఇది అని చెప్పి ఆయన నెంబర్ తీసుకెళ్ళిపోయాడు. ఆయన దానవీర సూరకర్ణకి ఎయిర్ డ్రెస్, ఆ మెటీరియల్ అంతా బాటిల్స్ వచ్చాయి, అది చేతికి తీసుకొని రాయటం అనమాట. నాకు ఒంటికి అంతా అది నా డ్యూటీ, అది చేసేసుకొని చేసేవాడిని. సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మనం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండేది. కనీసం ఒక టెక్నీషియన్ షూ వేసుకోకూడదంట, అదే చెప్తా, ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట. ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందని తెలియదు కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు, మరి ఏదనుకోవచ్చు. బట్ ఇతను అయితే అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. అంత తెలియదు నాకు. యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది. రావాలి, మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది? స్ట్రైట్గా తీసుకోమంటారు. శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు నేను చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నతో చేజ్ చేస్తున్నాం, కంగని సౌండ్ అనుగుణంగానే అయిపోయాడు రేడు అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటే పాపం. ఇక నాగార్జున అంటే చంద్ర, చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి? ఆ బాండింగ్ అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు. అన్న అనాలా, తమ్ముడు అనాలా. కర్ణమయ్య సినిమాకి అప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కూర్చొని నాగార్జున గారికి మీసం తీసేయాలరా ఈ సినిమాకి అని. ఈ గొడవ కారణం మీరేనా? ఇండస్ట్రీలో చాలా పెద్ద గొడవ అయిందంటే. పెద్ద గొడవ. మీ బాబు సినిమా అప్పుడు కూడా ఎన్ని వచ్చారు కదా. ఒక్క హరికృష్ణ గారిని మాత్రమే అన్నా అని పిలుస్తారు. అవును. ఏంది వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటి? నాగార్జున గారు అంటే హరికృష్ణ గారికి నిజంగా ఎక్కడ లేని ప్రేమాభిమానం ఉంది. అంటే మీ జర్నీ మొత్తం ఆయన చూశారు. డే 1 మీకు మాట చెప్పారు, లాస్ట్ మాట్లాడింది ఇదే, ఆయన జాగ్రత్తగా ఉన్నావు కదా, జాగ్రత్తగా. ఒక 2 మాటలు మొత్తం మీ జీవితాన్ని ఫుల్ఫిల్ చేశారు. హాయ్, వెల్కమ్ టు మై షో. శివ తెలుగు సినిమా గతిని స్థితిని మార్చిన సినిమా. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు శివ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో శివ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ కెమెరా ముందుకొచ్చి తమ అనుభవాలు చెప్పుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నాగార్జున గారితో 35 సంవత్సరాలుగా ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్గా పనిచేసిన చంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన్ని నాగార్జున చంద్ర అని ఇండస్ట్రీలో పిలుస్తారనమాట. అక్కినేని కుటుంబంతో ఆయనది 45 ఏళ్ల ప్రయాణం. ఈ నేపథ్యంలో శివ సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని, ఆయనకున్న మెమరీస్ని, అలాగే నాగార్జున గారితో ఆయనకున్న ప్రయాణాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. చంద్ర, నాగార్జున చంద్ర అంటే ఇండస్ట్రీలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారి కంటే కూడా నాగార్జున మనిషి అని గుర్తు చేస్తూ పిలిచేవాళ్ళు ఎక్కువ అంట. సో ఎలా సార్, అంటే ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, అక్కినేని కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది, నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు, ఇది ఒక్కసారి చెప్పండి సార్. నేను 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసి అప్పుడు దానవీర సూరకర్ణ ఫస్ట్ సినిమా నాది. దానవీర సూరకర్ణ ఫస్ట్ సినిమా రామారావు గారు. అప్పుడు మా బావగారు ఎయిర్ డ్రెస్ చేసేవాడు, తోట సుబ్బారావు ఆయన పేరు. ఓకే. అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఏ డిపార్ట్మెంట్ అయినా, మేకప్ డిపార్ట్మెంట్ అయినా, హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ అయినా, జూనియర్ ఆర్టిస్టులు అయినా చాలా తక్కువ ఉండటం వల్ల
ఆయన ఏం చేశాడంటే సరే 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసుకొని చదువుతలేదు ఇది అని చెప్పి ఆయన నెంబర్ తీసుకెళ్ళిపోయాడు. ఆయన దానవర సూరకర్ణకి 8 డ్రెస్. ఓకే. అలా తీసుకెళ్ళి నన్ను మేకప్ అసిస్టెంట్గా చేసుకున్నారు. ఫస్ట్ రామారావు గారి దగ్గర తీసుకెళ్ళారు, పెద్ద ఆయన దగ్గర. ఓకే. ఏం ఎవరీడు ఏం అంత సరే మా బామ్మర్ది. ఓ ఎంత చిన్న బామ్మర్ది ఉన్నాడు నీకు? మా బామ్మర్ది అండి మేకప్ అసిస్టెంట్ చేశాను. నేను చదువుకోవట్లేదు, ఆ వీడు ఇంత చిన్న వయసులో తీసుకోదు. లేదండి చదవట్లేదు, గాలి తిరుగుతున్నాడు, ఏదో సంథింగ్ చెప్పాడు. సరే జాగ్రత్త చేసుకో. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. ఏంటంటే నా డ్యూటీ ఏంటంటే ఆయనకి బేర్బోర్డ్ అంటే దుర్యోధన గెటప్ కానీ దానవర సూరకర్ణ అన్నీ ఉన్నాయి కదా, ఆయనకి బాడీకి అంతా మేకప్ వేయాలి. బాడీ అని చూస్తేమో ఇలా ఉండేది విగ్రహం. ఆయన మామూలు విగ్రహం కాదు, నేనేమో ఇంత ఉండేవాడిని ఆయనకి. సో ఆయనకి వెనక రాయండి అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే బాటిల్స్లో వచ్చాయి మేకప్. ఇప్పుడు వచ్చిన స్టిక్స్లు ఇవన్నీ కాకుండా ఆ మెటీరియల్ అంతా బాటిల్స్లో వచ్చాయి. అది చేతికి తీసుకొని రాయటం అనమాట మొత్తం మేకప్ ఒంటికంతా. అది నా డ్యూటీ. అది చేసేసుకొని చేసేవాడిని. చేసిన తర్వాత అట్లా కంటిన్యూ అయింది. ఓకే. ఆ నెక్స్ట్ షెడ్యూల్ దానవర సూరకర్ణ అయిపోగానే చాణక్య చంద్రగుప్త అట్లనే నాగేశ్వరరావు గారు దగ్గర తీసుకెళ్ళాడు. మళ్ళీ తీసుకెళ్ళగానే ఏంటంటే ఇది ఆయన చెప్పినది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది. ఏంటంటే చదువు లేదు, చదువు రాదు అని బాధపడే కంటే క్రమశిక్షణతో పనిచేస్తే విద్య ఆటోమేటిక్గా అదే వస్తుంది. నువ్వేం చేస్తావంటే అంటే చాలా చిన్నపిల్లవాడు కదా, అప్పుడు నాకు వాళ్ళకి చెప్పాలనిపించిందేమో నా వయసుని బట్టి. లేకపోతే అదే ఏజ్ పెద్ద అయితే చెప్పేవాళ్ళు చెప్పకపోయేవాళ్ళు తెలియదు. కానీ అదే ఒక పని చేయరా నువ్వు, షూటింగ్ అంటే ఇంటికాడ నుంచి బయలుదేరి షూటింగ్కి వచ్చాయి. షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో. మధ్యలో ఎక్కడ కూడా ఆగద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. చాలా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాను, ఇది మట్టికి నేర్చుకో అని ఒక పదం వేశాడు ఆయన. అదొక తారక మంత్రం అయిపోయింది అది. ఇప్పటికీ కూడా నేను షూటింగ్ అంటే ఇంటికాడ నుంచి బయలుదేరితే షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను. అది నాకు వచ్చిన 64 ఏళ్ల వయసులో కూడా అది నాకు మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది. ఇప్పటికి కూడా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పిన రెండే. పనికి వచ్చావా, పని చేసుకున్నావా, ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వచ్చావా, ఇంటికాడ ఉండు. మధ్యలో ఎక్కడ తర్వాత ఎందుకు అందే అంటే నాకు అర్థమైంది ఏంటంటే 100 ఉంటాయి సినిమాకు వీళ్ళంటే. ఓకే. అవన్నీ మనం బయట పెట్టుకోలేం, కానీ 100 వ్యసనాలు ఉంటాయి. ఆ 100 వ్యసనాలకి తప్పించుకుంటాకి ఆయన చెప్పిన పెద్ద మాట అనమాట. ఆయన ఏమీ నాకు చదువు చెప్పుకోరా అది ఏం అనలేదు, కానీ బట్ చెప్పిన రెండే. ఇంటికి రా, పనికెళ్ళి ఇంటికి రా. ఒక్క మాట జీవితం పాఠం ఇప్పుడు వరకు జీవితాన్ని నిలబెట్టిన మాట. సూపర్. అది క్రమశిక్షణ అనేది ఆయనతోనే నేర్చుకున్నాను. అట్లా ట్రావెల్ చేసుకుంటూ దానవర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అనార్కలి, రామపట్టాభిషేకం 4 సినిమాలు అక్కడ చేసి 5వ సినిమా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా. ఓకే. అంటే మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి ఎలా ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి రాజా రమేష్ అని ఒక సినిమా, నాగేశ్వరరావు గారి హీరో. అలా ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ 7 అంతస్తుల మేడ ఇవన్నీ చేసుకుంటూ అట్లా ట్రావెల్ అయ్యాను. ఇక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఇక బయట ప్రపంచం అనేది తెలియదు మనకి. అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోయాను. ఓకే. వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళతో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వేరే వెళ్ళి ఎవరికి మేకప్లు చేయలేదు, వేరే వెళ్ళి చేయలేదు. రిటైర్మెంట్ తీసుకుంటానన్నాను, రిటైర్మెంట్ తీసుకున్నాను, ఫినిష్. దిస్ ఈజ్ మై స్టోరీ. సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ రావు గారి ఇల్లు చేసాం. ఓకే. రావు గారి ఇల్లు చేస్తున్నాం. అది కూడా వెంకట గారిది అషస్ క్రియేషన్. అప్పుడు అషస్ క్రియేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ తరణి గారు డైరెక్టర్. అవును. రావు గారి ఇల్లు సినిమా చేస్తున్నప్పుడు మాకు మెల్లిగా ఈ ఉత్తేజ్ స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ రావు గారి ఇంటికి ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు. రాము ఏంటంటే కంటిన్యూటీలు చూసుకునేవాడు. ఓకే. ఒక కళ్ళద్దం పెట్టుకొని. అయితే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మేము మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పటి నుంచి మరి మతిమరుపు అన్నాలో మరి ఏమన్నాలో కానీ మరి వేరే ఆలోచించాడో తెలియదు కానీ బట్ ఏదన్నా చేతిలో బుక్ ఉందనుకో, బుక్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే అతని ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉండేవి. అట్లా రామ్ గోపాల్ పరిచయం మాకు.
అలా ఇబ్బంది పడే క్షణాలు ఉన్నాయా అలా మర్చిపోవడం వల్ల? మర్చిపోవటం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉండేది. నాకున్న దీనికైతే వేరే అయితే మాట అనేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే మా సౌండ్ ఇంజనీర్ రాజు గారు అబ్బాయి, ఓకే, మాకు మనకున్న స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు కదా, ఆయన అబ్బాయి కదా, అతని మీద ప్రేమతో ఇతను బాగా చూసుకునేవాళ్ళం. వాస్తవాన్ని చెప్పాలంటే అది వేరే వాళ్ళు అనుకుంటే అది వేరేగా ఉండేది. అక్కడి నుంచి అలా 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 పరిచయం అయిన తర్వాత రావు గారి ఇల్లు తర్వాత విజయ్ సినిమా చేసాం. విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు పిలిచి శివ సినిమా చేస్తున్నాం, శివ చేద్దాం, మేకప్ టెస్టులు చేయాలి, సరే. ఇక అక్కడి నుంచి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మనకు తెలియదు. మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది. అక్కడి నుంచి మేకప్ టెస్టులు స్టార్ట్ అయినాయి. చిన్న, బ్రహ్మాజీ, ఉత్తేజ్, తర్వాత శుభలాక్ సుధాకర్. అంటే శుభలాక్ సుధాకర్కి అప్పటికే యాక్ట్ చేసాడు అనుకోండి. ఆ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా రావటం మొదలు పెట్టారు. మేమేంటంటే అంతకుముందు సినిమాల్లో చూసేవాళ్ళం, అంటే యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లైట్ ఉండేది. వీళ్ళంతా కొత్త మొహాలు చూస్తే కొంతమంది రౌడీలాగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు, ప్యాంట్ అంటున్నాడు. నాకేం అర్థమయ్యేది కాదు. కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాయిగా వచ్చాయని వేసుకున్న బట్టలతోనే ఏంద్రా ఇది అనుకున్నాను. మేకప్లు వేసి అవి చేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియోలో ట్రయల్ లేదా మొత్తానికి ఎవరినో పెట్టి ముందు ట్రయల్ ఏది చేసుకున్నారు, చూసుకున్నారు, ఇంత అయింది. అయిన తర్వాత ఫస్ట్ అక్కడ సికింద్రాబాద్ సీసా స్కూల్ ఉన్నాయి సార్. అక్కడ బయట ఒక 40 ఫీట్ క్రెయిన్ పెట్టి స్కూల్లో పెట్టి కెమెరా పెట్టుకొని ఇటు నుంచి రౌడీలు వచ్చి కారు ఆగుద్ది, ఆ బోట్ షాట్ కారు ఆగుద్ది, స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు. నేను పెట్టేటప్పటికి నేను ఏంటిది బాగా ఇంట్రెస్ట్గానే ఉంది అనుకున్నా. గోపాల్ రెడ్డి గారి కెమెరా సరే ఆయన పెట్టాడు. 4 షాట్లు అని చూసాం, జనాలు రావటం వెళ్ళటం చూసాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయింది నాకు. అంతకుముందు ఏంటంటే డైరెక్టర్ల దగ్గర పని చేసాం, ఇట్లు ఇచ్చాం, కానీ క్లారిటీగా ఉండేది కాదు, మాకు తెలిసేది కాదు. సెట్లో ఉన్నా కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఏదో షార్ట్ డైలాగ్ చెప్తున్నా తీస్తున్నారు. ఇదేమైపోయిందంటే ఇతని దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాము గారి దగ్గర మాకు అప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉండే. కో డైరెక్టర్ వచ్చినా మాట్లాడకూడదు, అసిస్టెంట్ డైరెక్టర్లతోనే మాట్లాడాలి, హీరోలు వస్తే పక్కకి వెళ్ళాలి, డైరెక్టర్ దగ్గరికి దరిదాపులకి వెళ్ళకూడదు, హీరోయిన్ అంటే ఒక మోసలో పెరిగాం మేము అప్పటి వరకు ఇండస్ట్రీ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన వచ్చిన తర్వాత, రాము గారు వచ్చిన తర్వాత పిలవటం, బుధమే చేయటం, నాకు ఇలా కావాలి చంద్ర, నాకు ఇలా కావాలి అంటే మనలో ఒక టెక్నీషియన్ కలిసిపోయాడు. అంటే డైరెక్టర్ లాగా మాకు అనిపించాల. ఆ షార్ట్ పెట్టేటప్పటికి ఇంట్రెస్ట్ అనిపించింది. ఫస్ట్ షాట్ అది. ఆ బోర్డు నుంచి అలా దిగి వచ్చి హీరో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు రావటం తెచ్చేటప్పటికి ఇదేదో ఉంది. ఇది అక్కడి నుంచి ఆ సీసా స్కూల్లోనే అన్ని ఫైట్లు కానీ, జెయ్యి కానీ, సైకిల్ చైన్ తీయటం కానీ ఇదంతా అక్కడి నుంచి మాకు కొద్ది నమ్మకం. అంటే డైరెక్ట్ అప్పుడు నమ్మటానికి మనం ఎవరం, సినిమా కదా, అప్పుడు ఇతను డైరెక్టర్ కాదా అంటే ఈ రోజుల్లో అనుకుంటాం నమ్మకం ఉందా లేదా. అప్పుడు సినిమా చేస్తున్నాం అంతే, మాకు ఇంట్రెస్ట్ అనిపించింది. నమ్మకం లేదు అనేది అంత పెద్దోళ్ళం కాదు కదా, సినిమా డైరెక్షన్ చేస్తాడా లేదా అనేది మనకి అంత కాదు, బట్ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డైరెక్టర్లు వస్తే కలవకూడదు, వాళ్ళని విష్ చేయకూడదు, లేకపోతే హీరోల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి. నేను ఇంకోటి విన్నాను, అప్పట్లో కనీసం ఒక టెక్నీషియన్ అంటే షూ వేసుకోకూడదంట, అది చెప్తా, ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట. అవును, అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాము ఇవన్నీ బ్రేక్ చేశాడు. నేను చెప్తున్నా, అదే చెప్తా. షూ వేసుకుని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి, షూ వేసుకొని లోపల రాగాలి, చెప్పులు వేసుకొని లోపల రాకూడదు. అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందని తెలియదు, కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు, మరి ఏదనుకోవచ్చు. బట్ ఇతనైతే షూ ఇప్పితే తిట్టేవాడు. ఓకే,
మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు, ఏంటి ఆ బట్టలు ఏంటి, మంచిగా వేసుకోవచ్చు కదా, జీన్స్ వేసుకోవచ్చు కదా. అంటే ఆ సిస్టమ్ మారిపోయిందండి. శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు, మాలో కూడా చేంజ్ వచ్చింది. ఓకే. అప్పుడేంటి, నువ్వు మేకప్ మ్యాన్ అంటే మేకప్ వేసి పక్కన ఉండాలి అంతే, వేరే ఏం చేయకూడదు. పిలిస్తే వెళ్ళాలి, పిల్లలతో పక్కన ఉండాలి. ఇక్కడ ఏమైపోయింది అంటే, ఈయన వచ్చిన తర్వాత మేకప్ మ్యాన్ లేదు, కాస్ట్యూమ్ లేదు, ఒక సెట్ అసిస్టెంట్ కాదు, సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు. అంటే అంతా ఒక టీం. అంతా ఒక టీం. వంశీ కానీ, నేను కృష్ణవంశీ కానీ, తేజ కానీ, రమణ కానీ, ఉత్తేజ్ కానీ, ఏది అడిగినా పటా 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 పనులు చేసుకుంటాం, ఇది మనది అని కదా. అట్లా బాగా మర్జీ అయిపోయాం సినిమా. అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడడం అసలు లేదు, తక్కువగా చూస్తాం, అతను ఎందుకు వచ్చాడు, ఇదే అసలు భేదాలు అనేవి లేవు. ఓకే. సో దాంతో మీ పని ఇంకా ఫిక్స్ కంటే ఫ్రీడమ్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది. కట్టుకొని, చేతులు కట్టుకొని, భయభక్తులు ఉండాలి, ఉండకూడదని కాదు, బట్ అది హెవీ భయం. వస్తున్నారంటే అమ్మ అని పక్కకి వెళ్తాం. రాఘవేంద్ర గారు వస్తున్నారంటే అంటే అది ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో. అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, కానీ సరే అదొక తరం అండి. అది ఆ భయభక్తులు కానీ, అది కానీ భయం, దాన్ని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి ఈ శివ దగ్గర నుంచి చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది. చేంజ్ మొదలైంది. అండ్ మీరు శివ సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే. అవును, ఫస్ట్ టైం. వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి, వీళ్ళు వర్కౌట్ అవుతారని చెప్పి చాలా గట్టిగా చెప్పారట. గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను, రాము గారితో. జేడీ చక్రవర్తి ఏంది అసలు అంటే, జేడీ చక్రవర్తికి రాము గారు ఏం చెప్పారంటే, కింద అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ ఉండేది. ఒక అతను వస్తున్నాడు, క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు, మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు. అలాగని వెళ్తే జేడీ ఉత్తేజ్ తీసుకుని వస్తున్నాడు. జేడీ ఓకే. జేడీని తీసుకొస్తే చూసేటప్పటికి నాకు ఒక పుల్లాగా అనిపించాడు. ఫస్ట్ లుక్లోనే గడ్డం చూసి అప్పటి వరకు ఉన్నాయి అందరు, కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించి ఉత్తేజ్ తన వీడికి ఎందుకురా మేకప్ టెస్ట్, అవసరం లేదురా, బ్రహ్మాండంగా ఉన్నాడు, పెట్టుకోండిరా ఇలా చెప్పాను. నిజమా అంటాడు. తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండ్, ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి. ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఎవరు ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు, అరే తీసుకుంటారా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది వెళ్ళి రాముతో చెప్పాడు, మేకప్ టెస్టే చేయని అంటున్నాడు అంటే, ఎక్సలెంట్ కొంటాడు, పెట్టుకోమని. ఏమన్నా రాజీవ్ గారు ఓకే అంతే, ఇంకేమనలేదు. ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు. ఇప్పుడు ఆయన కోపం లేదు వాస్తవానికి. ఏం ఆలోచిస్తాడో మనకు తెలీదు. అతనికి ఎస్ అంటాడో నో అంటాడో కూడా తెలియదు. ఒకసారి అంటాడు, అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే. రాము గారి దగ్గర ఉంది ఏంటంటే, ఎవరి మీద కోపడినట్టుగా నేను చూడాలి. ఓకే. నేను దగ్గర రాము దగ్గర 8 సినిమాలు 9 సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను. తర్వాత రంగీలా కానీ, క్షణక్షణం కానీ, రాత్రి, అంతం, దెయ్యం, ఇవన్నీ చేసుకున్నా. రాము గారి దగ్గర మరి 8-9 సినిమాలు చేశాను. సో ఇదే బిహేవియర్ ఎప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని ఏమీ అనడం. నాకు తెలిసి వాళ్ళని కోపడటం లేదా ఇక్కడ చెప్పటం అలాంటి వ్యక్తి కాదు. అతని పనేదో అతనిదండి, అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే, మిగతా వాటికి వెళ్ళాడు రాము. శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు మేకప్ వేస్తున్నారు. నాగార్జున గారికి అంతకుముందు మీరు అసిస్టెంట్గా వేసి ఉండొచ్చు. అవును. కానీ శివ విషయంకి వచ్చేలేకే చాలా రియలిస్టిక్గా అవును రాము అలా కోరుకున్నారు. సో అంతకుముందు వేసిన మేకప్కి ఈ సినిమా మేకప్కి తేడా ఏంటి? అంతకుముందు మేకప్ ఏంటంటే ప్యాన్ కేకులు, ప్యాన్ స్టిక్లు చాలా వేసేసి షేడ్ అని అదని ఇదని ఒక ఐబ్రోస్ దిద్దటాలు, అంటే ఎప్పుడు డీటెయిల్డ్గా చేసుకుంటూ వచ్చాం. కళ్ళ కింద బ్లాక్ రాయటం, నోస్ కట్ చేయటం, ఇట్లా అంటే ఒరిజినాలిటీని తప్పించి ఒక అందాన్ని క్రియేట్ చేసేవాళ్ళం. అర్థమైంది. అంతే కదా. మేకప్ హెవీగా ఉండేది. మేకప్ హెవీగా ఉండేది అంటే ఎక్కడికి డీటెయిల్స్గా ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, చంద్ర నాకు అలా కాదు, నాగార్జున గారి లాగా ఉండాలి అంటే, అప్పుడు ఏం చెప్పాడంటే, సాంగ్ వచ్చిందంటే లిప్స్టిక్ వేయాలి, చాలా గందరగోళంగా ఉండేది.
బాబు ఇలా చూసి చూసావా నేను చెప్పానా అన్నాడు. జీన్ ప్యాంట్లు ఇట్లా రకరకాలుగా అన్నీ వచ్చేసి సరే ఏం లేదు, సింపుల్గా ఒకే ఒక స్టిక్ తీసుకొని ఎక్కడైతే మనకి హై బ్లాక్ దగ్గర అక్కడ చేసుకొని ఒరిజినల్ షేడ్ వేసి వదిలేసా. ఇది నాకు కావాలి అంతే. నాగార్జున గారి ఫీలింగ్ ఏంటప్పుడు? నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి, అంతకుముందు చెప్పేవాడు నాకు ఈ లిప్స్టిక్లు ఎందుకురా, ఈ కనుబొమ్మ దిద్దుతావు ఎందుకురా, ఇవన్నీ వద్దురా అని చెప్తా ఉండేవాడు. వేరే సినిమాలకి చెప్తా ఉండే. కాదండి పాట వచ్చిందంటే గ్లామర్గా ఉండాలి, లిప్స్టిక్ వేయాలి, పెన్సిల్తో ఇవన్నీ చక్కగా అంత డీటెయిల్డ్ వర్క్ అనమాట, ఐబ్రోస్ ఉండాలి అవి ఉండాలి అని చెప్పాడు. ఆయన అంటా ఉండాడు వద్దురా లిప్స్టిక్లు వద్దు, ఈ ఐబ్రోస్ వద్దురా, న్యాచురల్గా వద్దురా అంటే ఆయన అవన్నీ ఉండదండే సినిమా అండే అనేవాడిని. తర్వాత అలా ఇచ్చి నేను చెప్పానా అన్నాడు. వచ్చాడు ఆర్జీవి చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి మేకప్ కూడా మారిపోయింది. ఇండస్ట్రీ ఇప్పుడు వరకు అంతే. ఆ ప్యాన్ కేకులు ప్యాన్ స్టిక్లు ఇవన్నీ పోయినాయి, లిప్స్టిక్లు అన్నీ పోయినాయి. ఆడవాళ్ళకే తప్ప జెంట్స్కి అనేది అసలు లేవు ఇప్పుడు వరకు. తర్వాత సరే ఇవన్నీ న్యాచురల్ మేకప్ ఇదంతా బాగానే ఉంది. తర్వాత మన వివేకానంద కాలనీలో లైట్ హౌస్ అని చెప్పి ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ ఫైట్ సీన్ పెట్టారు. నాగార్జున గారు అదే కప్పుతో కొట్టి అవును పేద మీద కొట్టాడు కదా, ఇక్కడ నెక్లెస్ పెట్టి పెట్టుకున్నాడు. అంతా వచ్చిన తర్వాత చంద్ర అన్నాడు. అంటే వెళ్ళా, చంద్ర ఇప్పుడు నెక్లెస్తో ఫైట్ బాబు ఒకని కొడతాడు, నాకు ఈ పెదం ఇలా పగిలిపోవాలి అన్నాడు. పెదం చిట్లిపోవాలి అన్నాడు. నాకు స్టార్ట్ అయింది, ఇదేంట్రా పెదం చిట్లిపోవటం అంటాడు. అంతకుముందు జస్ట్ బ్లడ్ వేసేవాళ్ళ అంతే. అంతకుముందు ఏదో నాకు ఒప్పందం వేసి వేసేసేవాళ్ళం. ఇది అంటే సార్ ఇది అని చెప్తే ఆయనే నాగార్జున గారు మన రాము గారి దగ్గర ఒక అమ్మాయి ఎవరో ఉండేవాళ్ళండి. ఆ అమ్మాయి వ్యాక్స్ తెచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో పేరు మర్చిపోయా. ఒక వ్యాక్స్ తెచ్చింది. ఫస్ట్ వ్యాక్స్ అంటే ఓహో అని ఆ వ్యాక్స్తో వేసిన తర్వాత అమలా మేడం గారు ఎవరో ఉన్నారు, కొద్దిగా ఆమె కూడా హెల్ప్ చేసింది. ఇట్లా వేసి ఇక్కడ బ్లడ్ వేసేటప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అప్పుడు మెమరీ వచ్చింది, ఓహో మనం వేసేది మేకప్ కాదు, మేకప్లో చాలా ఉన్నాయి. నాకు నేనే ఆశ్చర్యపోయా, ఓహో వెరీ గుడ్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. అంటే నన్ను మార్చాడు అంతే కదా. నేను వేసిన దానవీర సూరకర్ణ మేకప్ అంటే గొప్పదే. దానవీర సూర ఆ మేకప్లు వేరు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి మేకప్ డిఫరెంట్గా మార్చేటప్పటికి ఇక అక్కడి నుంచి దెబ్బల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నాకు ఏ షూటింగ్ చేసిన ఏం చేసిన దెబ్బేసిన ముందు నా సినిమాలో నాకు అరే ఉత్తేజ్ నా దెబ్బ బాగా కనపడుతుందా, నా బ్లడ్ బాగా కనపడుతుంది అడిగేవాడు అనమాట. అంటే అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా. ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇక ఆడుకున్నా మేకప్. అండ్ శివ సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది. అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు నేను మోసం చేసి ఈ సినిమాని స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. నాకు తెలియదు అది మార్చి ఆయన ఎట్లా అంటే అంత మనకి ఇది లేదు. ఇది సినిమా ప్రాజెక్టు వాడు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు, వెంకట్ గారితో ఏం మాట్లాడారు, సురేంద్ర గారితో ఏం మాట్లాడారు, ఇదంతా ఇంటర్నల్ కదా. మనకి అది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, రాము గారి కథ ఏం చెప్పాడు, వీళ్ళు కథ చేశాడు, అంత తెలియదు నాకు. యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. అప్పట్లో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే, మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఈడెవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు పడేసాడు, ఇది ఒక టాక్ అయితే నడిచింది కదా. అంటే ఇది మా శివనాయేశ్వరరావు చేసిన పని ఇది. అవునా? ఇది వాస్తవం చెప్పాలంటే శివనాయేశ్వరరావు వచ్చి శివనాయేశ్వరరావుకి నాకు పరిచయం ఉంది, రావు గారి ఇల్లు కాడి నుంచి పరిచయం ఉంది. మీ బాస్ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో. ఏం ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే, కాదురా ఇంగ్లీష్లో కథ చెప్తే ఎట్లున్నాడు రా అనేవాడు. రాము ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు. అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తాడు నాగార్జున గారు అని ఒక ప్రాప్కాన్ స్టార్ట్ చేసింది శివనాయేశ్వరరావు. ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్టా ఈనేజ్ పడిపోతారు ఎవరైనా. కథ బాగుంది, మా రాజుగారి అబ్బాయి, మాకు ఒక బాండ్ ఉంది పవన్ రాజు గారితో, కృష్ణరాజు గారితో, దాంతో 1-2 సార్లు వాళ్ళు కలిసి ఉంటారు.
కథ చెప్పుకుంటాడు, ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా. అవును. ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తాడనేది శివనాశ్వరరావు చేసిన పని ఇదంతా. అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరు ఒప్పుకోడాడు, ఎవడో ఒప్పుకోడు. ఆయన అట్లా చెప్తాడు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.